కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఉన్న ఊరు కన్న తల్లి. కథ మొదలు పెడదాం. 3 రోజులుగా మద్రాసులో ఒకటే వాన, రోడ్లన్నీ జలమయం. వరద నీటిలో వీధులు వీధులు మునిగిపోయాయి. ఆందోళన పడుతూ ఉంది హారతి. చిన్న కిరాణా కొట్టు నడుపుకుంటున్న రేవంత్కు దిక్కు తోచడం లేదు. ఇంటి లోపలికి వరద నీరు వచ్చేసింది. చంటి పిల్లాడిని పెట్టుకొని మంచం మీద కూర్చుంది హారతి. సామాన్లు నీటిలో తేలుతున్నాయి. ఆమె గుండె భయంతో దడదడలాడుతుంది. రేవంత్ది నెల్లూరు దగ్గర దుగ్గవోలు గ్రామం. తండ్రి శ్రీరాములు, తల్లి అనంతమ్మ. 3 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పొదుపుగా గడుపుకుంటారు శ్రీరాములు దంపతులు. 2 బర్రెగొడ్లు ఉన్నాయి. వాళ్లకు 2 పిల్లలు. కొడుకు రేవంత్, కూతురు భువన. భువన BA BEd పాస్ అయ్యింది. నెల్లూరులో టీచర్ ఉద్యోగం చేస్తున్న విజయ్కిచ్చి భువన పెళ్లి చేశాడు శ్రీరాములు. రేవంత్ అగ్రికల్చర్ BSc చదివి తండ్రితో పాటే వ్యవసాయం. రేవంత్కు సుళ్లూరుపేటలో ఉండే హారతి సంబంధం వచ్చింది. పల్లెటూరులో వ్యవసాయం చేసుకునేవాడిని నేను చేసుకోను నాన్న అంది హారతి తండ్రి వెంకట్రావుతో చికాగ్గా. వెంకట్రావు సుళ్లూరుపేటలో ఉన్న ఒక బట్టల షాపులో గుమాస్తా. హారతి కంటే పెద్దది శోభ. శోభ కాలేజీలో BA చదివింది. శోభ పెళ్లి మద్రాసులో టైలర్ మోహన్తో జరిగింది. వాళ్లకు ఒక 3 ఏళ్ల పాప. మోహన్ టైలర్గా పనిచేస్తున్న సొంత షాపు, ఇల్లు ఉంది. అతని కింద 4 పనివాళ్లు పనిచేస్తారు. పెళ్ళయ్యాక శోభ భర్త దగ్గర టైలరింగ్ నేర్చుకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. హారతి ఇంటర్ ఫెయిల్ అయ్యింది. చదువు మీద శ్రద్ధ లేదు. పోనీ హిందీ పరీక్షలకు కట్టు, హిందీ టీచర్గా ఉద్యోగం వస్తుందేమో అన్నాడు వెంకట్రావు. ఇంట్లో కూర్చొని బద్ధకంగా టీవీ చూసే హారతికి చిర్రెత్తుకొచ్చింది. వెధవ చదువు, ఎంత చదివినా బుర్రకెక్కదు. నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న అంటే తెగేసి చెప్పింది హారతి. కూతురికి సంబంధాలు చూస్తున్నాడు వెంకట్రావు. 2 ఏళ్లు తిరిగితే ఈ సంబంధం వచ్చింది. బాగుందనిపించింది వెంకట్రావుకు. పల్లెటూరి సంబంధాన్ని ఎవరు చేసుకుంటారు నాన్న? పేడ పిసుక్కుంటూ పిడకలు చేసుకుంటూ బర్రెగొడ్లను చూసుకోవటమేనా నా బతుకు? ఈసడించుకుంది హారతి. వాళ్ళు కట్నమడగలేదు. సొంత ఇల్లు ఉంది. అబ్బాయి అగ్రికల్చర్ BSc చదివాడు. వ్యవసాయం బాగుంటే ఇంకో ఎకర కొంటారేమో. నాకు బాగుందనిపించింది. ఆడపడుచు వాళ్ళు నెల్లూరులో ఉంటారు. ఆ అమ్మాయి టీచరు. పోరుపొచ్చం లేని సంబంధం. నెమ్మదైన వాళ్ళలాగా కనిపించారు. అయినా గొప్ప గొప్ప సంబంధాలు తేవటానికి నేనేమన్నా సావుకార్నా? గుమాస్తాని. నువ్వు కూడా ఆ టీవీ సీరియల్స్ చూడటం మానేసి కాస్త ఈ ప్రపంచంలోకి రా. పరిస్థితి అర్థం చేసుకో గట్టిగానే చెప్పాడు వెంకట్రావు. తండ్రికి ఏమీ చెప్పలేక అసంతృప్తిగా పెళ్లికి ఒప్పుకుంది హారతి. పెళ్ళయ్యాక రేవంత్ ఇంటికి వచ్చింది హారతి. అత్త అనంతమ్మ కాయవారు మనిషి. తెల్లవారు లేచి బర్రెగొడ్లను చూసుకోవటం, పాలు తీసి పాల వ్యాను వస్తే పొయ్యటం, ఇంటి పని సరిపోతుంది. తండ్రి కొడుకులు పొలానికి పోతే సాయంత్రానికి వస్తారు. రాత్రిపూట కరెంటు ఉంటుంది. పొలానికి వెళ్ళి నీళ్లు పెట్టి వస్తాడు శ్రీరాములు. హారతికి అసలా పల్లెటూరు నచ్చలేదు. విసుక్కుంటూ నసుక్కుంటూ ఇంట్లో పనులు చేసేది. ఇంతకు ముందులా పొద్దస్తమానం టీవీ చూడటానికి లేదు. రాను రాను కోడలి ప్రవర్తన శ్రీరాములకు అర్థం అయ్యింది. పట్నం పోగడలున్న పిల్ల. పోనీ కొడుకుని కోడల్ని నెల్లూరులో పెడితేనో ఏదైనా వ్యాపారం పెట్టిస్తేనో. వ్యవసాయంలోనే పుట్టి పెరిగిన రేవంత్కి వ్యాపారం చేయటం ఎలా వస్తుంది? ఏం చేయాలో తోచటం లేదు శ్రీరాములకు. ఆలోచిస్తున్నారు తండ్రి కొడుకులు. ఈ లోపల పండగొచ్చింది. రేవంత్, హారతిలు సుళ్లూరుపేటకు వచ్చారు. అక్కడికి పిల్లలతో శోభ కూడా వచ్చింది. నువ్వేం సిటీలో ఉంటావు, నీ పిల్లలకు మంచి కాన్వెంట్ చదువు చెప్పిస్తావు. నాకేముంది బురదలో పొర్లుతూ బతకటం. కన్నీళ్లు పెట్టుకుంది హారతి. శోభకు చెల్లెలి బాధ అర్థమయ్యింది. పోనీ మీ ఆయనను ఒప్పించి మీరు కూడా మద్రాసు వచ్చేయండి. ఏదో ఒక పని చేసుకోవచ్చు. కానీ నువ్వనుకున్నట్లు సిటీలో అంత హాయిగా ఉండదు. అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి. మాకు కూడా కష్టాలు ఉంటాయి. అన్నిటికీ సర్దుకుపోతూ ఉండాలి. పలకరించే దిక్కు ఉండదు.
ఉరుకుల పరుగుల బతుకులు హాయిగా మాత్రం ఉండదు. సంపాదించింది అంతా ఆవిరైపోతుంది. ఖర్చులెక్కువ. నేను నీకంటే స్థితిమంతురాలైపోతానని నీకు ఏడుపు. మా ఆయనేం బావలాగా సంపాదించడులే అక్కా అంది హారతి విసురుగా. శోభ టక్కున నోరు మూసుకుంది. మొత్తానికి తన మాట చెల్లించుకుని భర్తతో పాటు మద్రాసు చేరింది హారతి. అనంతమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, చూడు వాళ్ళు చిన్నపిల్లలు, కాస్త సరదాగా బ్రతకొద్దటే, మనలాగా మట్టిలో బతకమంటే ఎలాగా అంటూ ఓదార్చాడు శ్రీరాములు. తండ్రి దగ్గర కొంత డబ్బు తీసుకుని మద్రాసులో ఉండే చిన్న గల్లీలో కిరాణా షాపు పెట్టుకున్నాడు రేవంత్. మోహన్ కూడా రేవంత్కు కొంత డబ్బు సర్దాడు. అయితే మోహన్ వాళ్లకు దగ్గరలో ఇల్లు దొరకలేదు రేవంత్కు. కొంచెం దూరంలో 5-6 వీధుల అవతల తక్కువ బాడిగతో చిన్న ఇల్లు దొరికింది. సరిగ్గా 2 గదులు, అందులోనే చిన్న వంటగది, అక్కడే బాత్రూమ్. తలుపు తెరిస్తే కామన్ వరండా. మొత్తం 10 పోర్షన్లు. రోజు పొద్దున 6ంటికి 1 గంట మాత్రమే నీళ్లు వస్తాయి. నీళ్లు అన్ని పోర్షన్ల వాళ్ళు పట్టి పెట్టుకోవాలి. ఒక్కోసారి అవి కూడా రావు. ఎండాకాలం 3 రోజులకొక మారు నీళ్లు. ప్రతి దానికి డబ్బు పెట్టాలి. కిరాణా కొట్టు నడపటం రేవంత్కు కష్టంగా ఉంటోంది. తెలియని వ్యాపారం. షాపు అద్దె, ట్యాక్స్లు, ఇంటి ఖర్చు పోను చేతిలో డబ్బులు మిగలటం కష్టమవుతోంది. మద్రాసులో ఎండలు విపరీతం. చెమటలు కారుతూ నీళ్ల కోసం కష్టం. అలాగే రేవంత్, హారతి 1 సంవత్సరం నెట్టుకొచ్చారు. పిల్లవాడు పుట్టాడు. సుళ్లూరుపేట నుండి 5వ నెల బాబుతో వచ్చింది హారతి. వచ్చిన 4 రోజుల్లో వాన పట్టుకుంది. ఒక పూటలో భీకరంగా జడివానగా మారింది. బయటికి కదలటానికి లేదు. వరద నీళ్లు వరండా దాటి వచ్చేశాయి. అన్ని సామాన్లు నీళ్లలో తేలుతున్నాయి. పిల్లవాడిని పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుంది హారతి. ఎప్పుడూ సుళ్లూరుపేటలో కానీ, దుగ్గవోలులో కానీ ఇలా వరద చూడలేదు. ఎంత పెద్ద వాన వచ్చినా 1 గంటలో నేల పొడారిపోయేది. పిల్లవాడంటే తన దగ్గర పాలు తాగుతున్నాడు. ఇంకో రోజు వాన పడితే తమ గతేమి కాను. కరెంట్ లేదు. ఫోన్ ఛార్జింగ్ లేదు. చీకటి, దోమలు. కాలు కింద పెడదామంటే బురద. నీళ్లు ఇంకా లోపలికి వస్తున్నాయి. ఆ రాత్రి కాలరాత్రిలా గడిచింది. 2వ రోజు వీధిలోకి చూసి భయపడింది హారతి. పడవల్లో తిరుగుతున్నారు అధికారులు. ఎవరో స్వచ్ఛంద సంస్థ వాళ్ళు పంచుతుంటే రేవంత్ ఆ నీళ్లలోనే వెళ్ళి 2 వాటర్ బాటిళ్లు తెచ్చాడు. ఇంకా నీళ్లు వస్తుంటే అందరూ మేడ మీదకెక్కి కూర్చున్నారు. కడుపులో ఆకలి, నీరసం. పిల్లవాడికి కొంగు కప్పి కూర్చుంది హారతి. వాన పడుతూనే ఉంది. పిల్లవాడి తల తడిసిపోతూ ఉంటే దుఃఖం పొంగుకొస్తోంది హారతికి. చంటి బిడ్డకు ఏమన్నా అయితే ఊహ భయంకరంగా ఉంది. ఆమె మనసు దుగ్గవోలులో ఉంది. కర్మ ముగించి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇంత నరకం ఉంటుందని తెలీదు. మంచిగా ఉన్న ఇల్లు వదిలేసి ఏదో బావుకుందామని వచ్చింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? పక్కనే ఉన్న రేవంత్ పిల్లవాడిని పొట్టలో దాచుకున్నట్లు పొదుపుకొని కూర్చున్నాడు. సాయంత్రానికి వరద తీసింది. ఇంటిలోకి వచ్చారు రేవంత్, హారతిలు. మామూలు పరిస్థితులు రావటానికి వారం పట్టింది. ఆ వారం రోజులు చంటి బిడ్డతో ఎలాగో బ్రతికారు భార్యాభర్తలిద్దరూ. షాపు దగ్గరికి వెళ్ళాడు రేవంత్. షాపు మునిగిపోయింది. దాదాపు 2 లక్షల సరుకు నీటిపాలు. ముఖం వేళ్లాడేసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటిలో తండ్రి కనిపించాడు. ఇప్పుడే వచ్చాన్రా. టీవీలో వరద పరిస్థితి చూస్తే మీ గురించి భయం వేసింది. ఎలా ఉన్నారోనని. శ్రీరాములు మాట ఇంకా పూర్తి కాలేదు. తండ్రిని చుట్టుకొని బోరుమన్నాడు రేవంత్. అక్క ఇల్లు కాస్త మెరకలో ఉండబట్టి మునిగిపోలేదు. పైగా డాబా ఇల్లు. అంత నష్టం లేదు. మా వీధే పూర్తిగా మునిగిపోయింది. పిల్లవాడితో ఇక్కడ ఉండటానికి భయం వేస్తోంది మామయ్య అంది హారతి. దుఃఖంతో ఆమె కంఠం వణుకుతోంది. పదమ్మా, ఊరికి పోదాము. అన్ని పరిస్థితులు చక్కబడితే మళ్ళీ రావచ్చు అన్నాడు శ్రీరాములు అనునయంగా. ఇక్కడికి ఇంకెప్పుడు రాము మామయ్య. ఇంత భయంకరంగా ఉంటుందని తెలీదు. మీరు ఊరికి వెళ్ళండి. ఇక్కడ అన్నీ చక్కబెట్టుకుని సామాన్ తీసుకుని 1 వారంలో నేను వస్తాను అన్నాడు రేవంత్.
ఆ రోజు ఎలాగోలా రైల్వే స్టేషన్కు చేరుకున్నారు మామ కోడళ్ళు. బిడ్డని ఎత్తుకొని సీట్లో జారగిలబడి కూర్చుంది హారతి. ఆమె మనసుకిప్పుడు నిశ్చింతగా ఉంది. రైలు నెల్లూరుకు బయలుదేరింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.